ఒక్క విషయాన్ని గమనించవలసి ఉంటుంది. గ్రహములు జాతకంలో సంచారం చేస్తున్నప్పుడు మిశ్రమ ఫలితాల్ని ఇస్తాయి. ఇది మత్స్యలోకం. కేవలం శుభములు ఉండవు, కేవలము అశుభములు ఉండవు. శుభాశుభ సమ్మేళనంగా ఉంటుంది. కానీ మనిషి తెలుసుకోవలసినది మాత్రం ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ దూర్జటి మహాకవి ప్రతిపాదన చేస్తారు. గ్రహదోషంబులు దూర్నిమిత్తమ్ములు నీ కళ్యాణనామం ప్రత్యాహమును పేర్కొన్న ఉత్తమోత్తముల బాధం పెట్టగాను పునీదహనం కప్పక జాలుని శలభ సంతానంబుని సేవచీతి హతక్లీశులు కారు కాక మనజుల్. శ్రీకాళహస్తీశ్వర అంటాడు, నీ సేవ చేసి హతక్లేశులు కారు కాక మనుజులు. శ్రీకాళహస్తీశ్వర, గ్రహములు ఆ జనన సమయాన్ని బట్టి ఒక సంవత్సరంలోని కొన్ని ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు. కానీ అది అధిగమించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. దేని చేత అధిగమిస్తారు అంటే, మనము చేసేటటువంటి అశుభ పరిణామం చాలా ఉపద్రవంతో కూడుకున్నది, భయంకరమైనది అయినప్పటికీ కూడా అది తప్పించుకునేటువంటి సాధనం ఒకటి ఉన్నది. ఏది ఆ సాధనం అంటే, నీ కళ్యాణనామం ప్రత్యాహమును పేర్కొన్న ఉత్తమోత్తుల పాదం పెట్టగాను పుని భగవంతుని యొక్క నామ సంకీర్తనం ప్రతిరోజు చేయటానికి అలవాటు పడినటువంటి వాడెవడుంటాడో అటువంటి వాడిని గ్రహములు కూడా బాధించవు. ప్రతిరోజు భగవన్నామాన్ని తెలిసి కానీ తెలియక కానీ చెప్పగలగడం ఒక అదృష్టం. అయితే కేవలం నామాన్ని చెప్పడం వల్ల ప్రయోజనం కలుగుతుందన్న మాట ఎంత సారమున్నదో దాని యొక్క కొనసాగింపు కూడా అంత సారవంతం. ఎందుకంటే భగవంతుని యొక్క నామములు, గౌణములు అవి కేవలం ఏదో భగవంతుడికి బాలసారి చేసి పెట్టిన పేర్ల వంటివికో. ఒక్కొక్క నామాన్ని చెప్పగా చెప్పగా ఆ నామం యొక్క అర్థం ఏమి అని తెలుసుకుని ప్రయత్నం చేశారో అనుకోండి, దాని వలన భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు, లోకాన్ని సంరక్షణ చేయడానికి ఆయన ఒక్కొక్క లీలని ప్రదర్శించినప్పుడు, ఆయా సమయాలలో ఆయన చూపించినటువంటి దయ, ఆయన యొక్క కారుణ్య జ్ఞాపకానికి వచ్చినప్పుడు, లోకం ఆయనని కీర్తించినప్పుడు వచ్చినటువంటి పేర్లు, ఆ పేర్లు అప్పుడు భగవంతుడితోటి మనకి ఆ అనుబంధం కలుగుతుంది. భగవంతుడితో అనుబంధం కలిగితే ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతకడం గొప్ప అని అలవాటు అవుతుంది. ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతికితే ధర్మాన్ని పాటించినట్టు అవుతుంది. ధర్మాన్ని పాటిస్తే మనము ప్రశాంతంగా ఉంటాం, లోకము ప్రశాంతంగా ఉంటుంది. అంటే నిజానికి సమాజం యొక్క శాంతి భద్రతలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ధర్మాచరణం వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. అటువంటి ధర్మాచరణములు చేయటానికి మొట్టమొదటిగా అసలు సమన్వయం ఎక్కడ కలుగుతుంది అంటే భగవన్నామాన్ని పలకడంలో ఉంటుంది. అందుకే పంచాంగ శ్రవణం చేసి ఒకవేళ గ్రహగతులు అంత బాగా లేవు, అనుకూల్యత ఎక్కువగా లేదు అంటే దాని గురించి బెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ బెంగ పెట్టుకోకుండా చక్కగా భగవంతుడిని నమ్ముకొని ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తే వాడు చేతికి నూనె రాసుకొని పనస తొనలు తీసిన వాడితో సమానం. పనస తొనలు ఎంత జిగురుగా ఉన్నా, పనసపాలు ఎంత చేతికి అంటుకునే లక్షణం ఉన్ననైనా చేతికి నూనె రాసుకొని తొనలు తీసిన వాడికి చేతికి ఆ జిగురు అంటుకోదు, అంటుకోకుండా నూనె కాపాడుకుంటుంది. అలాగే ధర్మ మార్గంలో ప్రవర్తించిన వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. భగవద్ అనుగ్రహం ఎవరికి ఉంటుందో అటువంటి వారిని గ్రహములు కూడా చివరికి విశేషంగా బాధ పెట్టవు, వాడిని వదిలేసి వెళ్ళిపోతాయి. అందుకే ప్రతిరోజు కూడా భగవన్నామాన్ని స్మరణ చేస్తూ దేవుని యొక్క ధ్యాసలో ఉంటే ఎటువంటి కార్యాలైనా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సర్వే జన సుఖినో భవంతు.